లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మారుతున్న కాలంతో పాటు మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈజీ మనీ కోసం ఎంతకైనా దిగజారుతున్నారు కొందరు కేటుగాళ్ళు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాలను బలి చేస్తూ మరీ అక్రమంగా సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే తినే ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారు. ఐస్ క్రీములు మొదలు పాల వరకు, కారం నుంచి ఉప్పు వరకు అన్నిటినీ కల్తీ చేసేస్తున్నారు. ప్రతిరోజు ఇలాంటి వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే మనం ఉపయోగిస్తున్న వస్తువు అసలా నకిలా తెలుసుకునే అవకాశం మన నాణ్యతను గుర్తించవచ్చు. మరి మనం ఇంట్లో ఉపయోగిస్తున్న నెయ్యి నాణ్యమైనదా కాదో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీరు కొనుగోలు చేసిన నెయ్యి స్వచ్ఛమైనదా కాదని తెలుసుకోవడానికి ఒక పాత్రలో నీటిని మరిగించాలి. అనంతరం అందులో 2 చెంచాల నెయ్యిని వేయాలి. ఆ తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసిన ఆ పాత్రపై మూత పెట్టాలి. 24 గంటలు అలా పక్కన పెట్టేయాలి. ఒక రోజు తర్వాత కూడా నెయ్యి లేత పసుపు రంగులో ఉండి గడ్డ కట్టకుండా ఉంటే అది స్వచ్ఛమైన నెయ్యి అని అర్థం చేసుకోవాలి. ఒక పాత్ర 2 చెంచాల నెయ్యి వేసి వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత నెయ్యి లేత గోధుమ రంగులోకి మారుతుంది. వేడి చేసిన తర్వాత నెయ్యి రంగు ఇలా మారితే నెయ్యి స్వచ్ఛమైనదని అర్థం. ఒక గ్లాసు నీటిలో 1 చెంచా నెయ్యి కలపండి. కాసేపటి తర్వాత నెయ్యి నీటిపై తేలితే అది స్వచ్ఛమైన నెయ్యి అవుతుంది. కానీ నెయ్యి కల్తీ అయితే గ్లాస్ చివరికి వెళ్ళిపోతుంది. ఒక గిన్నెలో 1 చెంచా నెయ్యి తీసుకొని అందులో అర చెంచా ఉప్పు, కొద్దిగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలపాలి. అరగంట అలాగే వదిలేయండి. నెయ్యి స్వచ్ఛంగా ఉంటే అరగంట తర్వాత రంగు మారదు. నెయ్యి కల్తీ అయితే అరగంట తర్వాత రంగు మారుతుంది.